దేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, కన్నింగ్ ఫెలో కరుణాకర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో మతోన్మాది, వాడు మళ్ళీ ఒక వీడియో పెట్టాడు షాలేం అన్నది. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ వీడి కన్నింగ్ ఫెలో అని కరుణాకర్ గాడు ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రెస్ మీట్ పెట్టి మరి హైందవ సహోదరులు కొంతమంది, వీడి వలన దగా పడినటువంటి వాళ్ళు కొంతమంది, వీడి వలన నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఆ ప్రెస్ మీట్లో వీడి భాగవతం మొత్తం బయట పెట్టారు. కరుణాకర్ గారి యొక్క భాగవతం మొత్తం, భోగవతం అనొచ్చు దాన్ని. కరుణాకర్ గారి యొక్క భోగవతం మొత్తం బయట పెట్టారు. ఏంటి అదేనంటే, వీడు అక్కడ స్థలాలు కొంటున్నాను, ఇక్కడ స్థలాలు కొంటున్నాను, నేను శివశక్తి కోసం కార్యాలయం కొంటున్నాను అని చెప్పేసి డబ్బులు కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేసినట్టుగా ఆధారాలు సహా ప్రెస్ మీట్లో బయట పెట్టారు. సో ఈడీ విచారణ కూడా, అంటే వీడి మీద కొన్ని దర్యాప్తు సంస్థలు కూడా వీడు చేస్తున్నటువంటి అక్రమాల గురించి కొంత దర్యాప్తు అనేది మొదలుపెట్టినాయి. తర్వాత వీడి మీద పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాంట్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 420. ఈ కరుణాకర్ గాడు అనేవాడు పెద్ద 420 సెక్షన్ కూడా ఫైల్ అయింది దాంట్లో. సో ఈ కన్నింగ్ ఫెలో 420 గాడు అయినటువంటి ఈ కరుణాకర్ గాడు మరి దైవ సేవకులను టార్గెట్ చేసి, ముఖ్యంగా సౌమ్యుడైనటువంటి షాలేం అన్నని టార్గెట్ చేసి వీడియోలు చేయటం మొదలుపెట్టాడు. సో ఇది రెండో వీడియో అనమాట. ఫస్ట్ వీడియోకి మనం దరి వేసాము, వాటిలో కొన్ని ప్రశ్నలు అడిగాము. ఎదవ తోమ ముడిచి పారిపోయాడు, వాడికి ఒకదానికి కూడా ఆన్సర్ లేదు కరుణాకర్ గారికి. అందుకే ఇది కన్నింగ్ ఫెలో అనేటువంటి బిరుదు మనం వీయటం కాదు, ఆల్రెడీ పోలీసు వాళ్ళే 420 పేరుతోటి సెక్షన్ నమోదు చేశారు వీడి మీద, కరుణాకర్ గారి మీద. పెద్ద 420 గడు వీడు, మామూలుడు కాదు, ఆన్లైన్ బెగ్గర గడు. సో వీడు మళ్ళీ ఒక వీడియో స్టార్ట్ చేశాడు. వీడి యొక్క ఉద్దేశం ఏందనంటే, ఇప్పుడు ప్రజల యొక్క ధ్యాస అంతా దేని మీద ఉంది, హైందవ సహోదరుల దృష్టి అంతా ఈ కరుణాకర్ గారు పెద్ద 420. వీడు హిందువుల దగ్గర డబ్బులన్నీ కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని జల్సా చేస్తున్నాడు, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాడు, రేపు ఎట్టబోయి ఎట్ట ఉంటుందోనని, ఇంకా అక్కడక్కడ చాలా చోట్ల స్థలాలు కొనేసాడు అని ఒక భావనలో హైందవ సహోదరులు అందరూ ఉండారన్నమాట. వీడికి డబ్బులు ఇంక ఇవ్వకూడదు మనం అటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కొంతమంది ఉన్నారు మతోన్మాదులు, అంటే వీడి బ్యాచ్, వీడి వర్గానికి సంబంధించినటువంటి మతోన్మాదులు కొంతమంది, వాళ్ళు కూడా ఎలాంటి అదో పనులు చేసేవాళ్ళు కాబట్టి వీడిని సపోర్ట్ చేసే ఒక బ్యాచ్ అనేది ఉంది, అది వేరే విషయం. కానీ మెజారిటీ హైందవ సహోదరులు మంచివాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 420 గాడి కరుణాకర్ గాడి మీద ఒక దృష్టి పెట్టి ఉంచారు. వాళ్ళు ఒక చెడు అభిప్రాయం అనేది వచ్చేసింది వాళ్ళు. అయితే ఈడేందంటే, ఇప్పుడు ఈ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి, ఈ 420 గాడు కరుణాకర్ గారు అనేటువంటి ఆ భావనను తొలగించడానికి, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఏం చేశాడు, మళ్ళీ ఒక వీడియో షాలేం అన్న మీద చేశాడు. చేసి మా రాముడి గురించి మీ చర్చిల్లో చెప్పండి అంటున్నాడు. వీడి సిగ్గు శరం ఏమన్నా ఉందో లేదో మరి నాకు అర్థం కావట్లేదు. కరుణాకర్ గాడు ఆన్లైన్ బెగ్గర గాడు వీడు ఏంటంటే, సిగ్గు శరం రోసం పాసం మొత్తం ఆ సుగ్గుల లంకలోనే వదిలేసినట్టున్నాడు నాకు చూడ. అసలు రాముడి గురించి చర్చిలో చెప్పేది ఏంట్రా పిచ్చిముండా కూడా కరుణాకర్గా. ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే ఆయన మహానుభావుడు, మహనీయుడు. ఆయన ఈ బ్రాహ్మణులు లేదా మనువాదుల యొక్క బానిసత్వం నుంచి శూద్రుల్ని విడిపించినటువంటి గొప్ప వీరుడు ఎవరు, అంబేద్కర్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశాన్ని ఆయన రాసినటువంటి రాజ్యాంగం రూపంలో నడిపిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. అసలు అంబేద్కర్ గారితో పోల్చడానికి కనీసం 1% కూడా రాముడు సరిపోడన్నమాట. అంబేద్కర్ స్థాయి వేరు, రాముడు స్థాయి వేరు. రాముడిలో అడుగడుగున లోపాలు కావచ్చు, లేదంటే కొన్ని కుయుక్తులు కావచ్చు, కొన్ని చెడ్డ లక్షణాలు కావచ్చు, మనం చూడవచ్చు. కానీ అంబేద్కర్ గారిలో ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా, చివరి ఆయన జీవితకాలం మొత్తం కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా మనం అంబేద్కర్ గారిలో చూపించలేం. అర్థమైందా? కానీ రాముల్లో అనేకమైనవి చూపించవచ్చు మనం. అవి నేను చూపిస్తాను ఇప్పుడు. రామాయణం, వాల్మీకి రామాయణం నుంచే నేను మీకు అవన్నీ కూడా వివరిస్తాను నేను ఆధారాలతో. అంబేద్కర్ గారు గొప్ప మహనీయుడు. ఆయన తన జాతి కోసం, ముఖ్యంగా ఈ శూద్రుల్ని బ్రాహ్మణుల యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి అంబేద్కర్ గారు తన జీవితాన్ని అంకితం చేశాడు, త్యాగం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి చర్చలో మాట్లాడటం తప్పే ఉంది. కానీ రాముడు ఎలాంటి వాడు, రాముడు లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. కరుణాకర్ గారు వీడియోలో మాట్లాడుతూ, బుద్ధిజం తీసుకున్న అంబేద్కర్ గారి గురించి ఎందుకు షాలేమన్నా అంత ఘనపరిచి మాట్లాడతామంటాడు ఒక సుంట. ఎవరైతేనే క్రైస్తవుడైనా, లోకస్తుడైనా, క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా
ఒక మాదిరికరమైన పని చేసి మనకు చూపిస్తే దాన్ని ఆదర్శంగా తీసుకోవటం ఏమాత్రం తప్పు కాదు, ఏమాత్రం తప్పు కాదు. నేను తీసుకుంటా, చెప్తున్నా. ఆస్కార్ విన్నింగ్ యాక్షన్ అనొచ్చు దీన్ని. ఎవరైనా సరే ఒక మంచి ఆదర్శం కలిగి ఉంటే నేను వారిని స్వీకరిస్తాను అని అన్నాడు కదండి శ్రీరామచంద్రుడు అన్నాడు. ఆయన దేవుడా కాదా అనే విషయం పక్కన పెట్టండి, అది చర్చ కాదు ఇప్పుడు. మరి రాముడు జీవితంలో మీరు ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి అంశాలు అసలు లేవా? ఉదాహరణకి ఏకపత్ని వ్రతుడు అంటారు కదా రాముడిని, అంటే జీవితాంతం ఒకే భార్యతో కలిసి ఉండటం. మరి ఈరోజు అది మనం ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి విషయమే కదా. మరి మన కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ చర్చిలో ఎప్పుడైనా ఇదిగో రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన దేవుడిగా నమ్మమని కాదు. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆయన దేవుడిగా నమ్మమని కాదు కదా. ఇప్పుడు ఎలా అయితే అంబేద్కర్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను అని చెప్పినంత మాత్రాన ఆయన దేవుడిగా నమ్మమని కాదు. పాయింట్ నెంబర్ 2, రాముడు తండ్రి మాట కోసం, తండ్రి మాటను నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అంటే పితృవాక్య పరిపాలకుడు అనేటటువంటి ఒక లక్షణం కూడా రాముడిలో ఉంది. ఆయనలో మొత్తం 21 సుగుణాలు ఉన్నాయి అని చెప్పి రామాయణం చెప్తుంది. సరే, అవన్నీ పక్కన పెడితే మనం ఆచరించదగినటువంటి లక్షణాలు చూసినట్లయితే ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, సత్యవాక్య పరిపాలకుడు, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి, మనం చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటటువంటి విషయాలు. మరి రాముడిలో ఉన్నటువంటి ఈ సుగుణాలని ఆ చర్చిలో ఉన్నటువంటి అందరికీ చెప్పి ఇదిగో రాముడిలో ఈ ఉన్నతమైనటువంటి విలువలు లక్షణాలు ఉన్నాయి, మనం వీటిని ఆచరిద్దాము అని చెప్పేటటువంటి విశాల దృక్పథం ఈ కన్నింగ్ స్టార్ కమల్ హాసన్కు ఉందా? అలా చెప్పగలడా? ఏమన్నాడు, మా రాముడి గురించి మీరు చర్చిలో చెప్పండి, దేవుడు అని కాదు కానీ ఒక మనిషిగా, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మీరు మీ చర్చిలో బోధించవచ్చు కదా మా రాముడి గురించి అని అన్నాడు. అంటే దేవుడు కాదు రాముడు అనేది కరుణాకర్ గాడికి, ఈ ఆన్లైన్ బెగ్గర్ గాడికి, ఈ కన్నింగ్ ఫెలో కరుణాకర్ గాడికి అర్థమైపోయింది. రాముడు దేవుడు కాదు అని చెప్పేసి వాడు డిక్లేర్ చేసేసాడు. అర్థమైందా? ఆయన దేవుడు కాదు అనుక దేవుడు లెక్కలో కాకుండా ఒక మామూలు మనుషులు, ఏదో మావాడు గొప్పవాడు అన్నట్టుగా 4 మాటలు చెప్పండాయా అన్నట్టుగా వాడు మాట్లాడాడు ఆ వీడియో. అంటే వాడికి గొప్ప అనిపించినటువంటి ఆ లక్షణాలన్నింటిని కూడా మనం వాటి గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు రాముడు పుట్టకేంటి, రాముడు పుట్టుక ఏమిటి, రాముడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, అసలు ఏంది రాముడి చరిత్ర, ఎందుకు పుట్టాల్సి వచ్చింది భూమి మీద అనేది ఒకసారి మనం పరిగణలో తీసుకొని మనం పరిశీలించి ఆ తర్వాత రాముడి గురించి వీడు చెప్పినటువంటి ఆ 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి రాముడిలో ఉన్నాయా లేవా అనేది మనం వాల్మీకి రామాయణం నుంచి పరిశీలన చేసి చూద్దాం. నేను ఇక్కడ శివపురాణం రుద్ర సంహిత యుద్ధఖండము 23వ అధ్యాయం 42 నుంచి 47 శ్లోకాలు ఇక్కడ ఇచ్చాను. చూడండి, స్క్రీన్ మీద శ్లోకాలు ఇచ్చాను క్లియర్గా. వాటి యొక్క తాత్పర్యాన్ని నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. బృంద ఇట్లు పలికెను, హరి పరభార్యను ఈ విధంగా మోహించే నీ శీలమునకు నిందయుగాక, తాపసుని వేషంలో కనబడిన మాయావి నువ్వే అని నేను చక్కగా గుర్తుపెట్టినాను. ఈ స్టోరీ ఏంటంటే విష్ణువు జలంధరుడు యొక్క భార్య బృందను రేప్ చేస్తాడు. ఆ స్టోరీ అనమాట ఇది. ఆ స్టోరీలో ఇక్కడ బృంద ఏమని చెబుతుందంటే విష్ణువు బృందను రేప్ చేస్తాడనమాట. జలంధరుడు యొక్క భార్యని బృందను రేప్ చేస్తాడు. అంటే జలంధరుడిని యుద్ధంలో జయించలేక జలంధరుడు యొక్క భార్య మంచి పతివ్రత అనమాట. పతివ్రత కావటం వల్ల తన యొక్క భర్తని వీళ్ళు జయించలేకపోతుంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జలంధరుడిని చంపలేకపోతారు. అప్పుడు ఈ బృంద యొక్క పాతివ్రత్యాన్ని జడగొడితే జలంధరుడిని చంపేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ విష్ణు ఏం చేస్తాడు, తన యొక్క భర్త రూపంలో అంటే జలంధరుడు యొక్క రూపంలో బృంద దగ్గరకు వస్తాడు. బృందని మానభంగం చేస్తాడు. చేసిన తర్వాత తెలుసుకుంటుంది ఎవరు బృంద, ఈ వచ్చినటువంటి వాడు నా భర్త కాదు అని పైకి లేచి తిట్టిద్ది అనమాట. అప్పుడు ఇతను చెబుతాడు, నేను విష్ణువు, నువ్వు నన్ను శపించవద్దు అది ఇదని. లేదు, నువ్వు పెద్ద దుర్మార్గుడివి, నువ్వు నన్ను మానభంగం చేసావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా నీ భార్యతోటి విడిపోయి, అంటే నీ భార్య నీ నుండి దూరం అయింది, నీకు సహాయం చేసినటువంటి వీళ్ళందరూ కూడా కోతులు గాను, తర్వాత రకరకాలుగా నీ శిష్యులు గాను, లేదంటే నీ తమ్ముడు గాను ఇట్లా పుడతారు, వీళ్ళంతా కూడా ఇప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళు దీంట్లో. సో నువ్వు వచ్చే జన్మలో ఈ విధంగా పుడతావు, అంటే రాముడుగా పుడతావు అని చెప్పేసి అక్కడ బృంద శాపం పెట్టింది విష్ణువుకి. సో బృంద యొక్క శాప ఫలితంగా విష్ణువు రామావతారం అనేది ఎత్తుతాడు అక్కడ. అర్థమైందా? ఇది మనకు క్లారిటీగా శివపురాణం రుద్ర సంహిత యుద్ధఖండము 23వ అధ్యాయంలో 42 నుండి 47 శ్లోకాలు మీరు చదివితే చాలా క్లియర్గా ఈ విషయం ఉంది. కరుణాకర్ దుర్గుణగా ఆన్లైన్ బెగ్గరగా ఇప్పుడు చెప్పరా.
ఇప్పుడు మా చర్చిలో రాముడు గురించి ఏమని చెప్పమంట, ఈ రాముడు గత జన్మలో లేదంటే విష్ణువుగా ఉన్నప్పుడు ఈ బృందా అనే అమ్మాయిని రేప్ చేశాడు, మీరు కూడా అలా రేపులు చేయండి ఆడవాళ్ళని చెప్పమంటావా మా చర్చిలో? కరుణాకర్గా ఏమని చెప్పాలరా? మానభంగాలు చేసే వాళ్ళ గురించి, రేపులు చేసే వాళ్ళ గురించి వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని చర్చిలో చెప్పమంటావా? సిగ్గుందంటారా నీకు కొద్దిగా? రేపులు చేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ చర్చిలో మీరు బోధించండి, మా రాముడి గురించి 4 మంచి మాటలు చెప్పండి అంటే ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలరా ఆన్లైన్ బెగ్గరగా? ఏకపత్ని వ్రతుడు అంటారు కదా రాముడిని, అంటే జీవితాంతం ఒకే భార్యతో కలిసి ఉండటం. మరి ఈరోజు అది మనం ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి విషయమే కదా. తర్వాత ఈ కరుణాకర్ గారు చెప్పినటువంటి 3 పాయింట్లు ఉన్నాయి. ఏంటి అవి? రాముడు ఏకపత్ని వ్రతుడు అంట. ముందు దాని సంగతి చూద్దాం. ఇప్పుడు మనం వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకాన్ని కనుక మనం చూస్తే, రాముని భార్యలందరూ సంతోషింపగలరు, భరతునకు క్షీణదశ కలుగుటచే నీ కోడళ్ళు సంతోష విహీనులయ్యెదరు అని ఉంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? రాముని భార్యలందరూ సంతోషింపగలరు. ఇక్కడ కైకేయికి మందర చెబుతా ఉందన్నమాట. ఏమని? రాముడు గనక రాజు అయితే నీ కొడుకు కాకుండా, అంటే నీ కొడుకు భరతుడు కాకుండా రాముడు గనక రాజు అయితే అతని భార్యలందరూ కూడా సంతోషిస్తారు. మరి నీ కోడళ్ళందరూ కూడా వాళ్ళకి సంతోషం అనేది ఉండదు అని ఈ విషయాన్ని ఎవరు చెబుతున్నారు? వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకంలో మంతర అనేటటువంటి ఆవిడ ఎవరు చెబుతుంది? కైకేయికి చెబుతా ఉందన్నమాట. అంటే రాముడికి భార్యలు ఉన్నారు అని చెప్పేసి వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. భార్య కాదు, భార్యలు. అంటే సీత కాకుండా ఇంకా అనేక మంది భార్యలు ఉన్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనపడతా ఉంది. వాల్మీకి రామాయణమే కాదు, ఇంకా మీరు కనుక చూసుకుంటే దుర్వాస రామాయణము, తర్వాత అగస్త్య రామాయణము, వీటిలో కనుక చూస్తే రాముడి యొక్క భార్యల పేర్లు కూడా ఉంటాయి వాటిలో. రాముడి యొక్క భార్యల పేర్లు కూడా ఉంటాయి వాటిలో. అంతేకాకుండా ఇంకా కొన్ని పురాణాల్లో కూడా, ఇంకా 2 పురాణాల్లో కూడా, బ్రహ్మాండ పురాణము, స్కాంద పురాణంలో కూడా రాముడికి ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టుగా కొన్ని శ్లోకాల్లో ఉంది. అది కూడా నేను త్వరలోనే బయట పెడతాను. ఇట్లా వశిష్ఠ రామాయణంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని? రాముడికి కూడా అనేక మంది భార్యలు ఉన్నారు, రాముడికి కృష్ణుడికి ఉన్నట్టే రాముడికి కూడా అనేక మంది భార్యలు ఉన్నారు అనేటువంటి చెప్పిన మాట కూడా వశిష్ఠ రామాయణంలో ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ రాసినటువంటి ఆ మాటని ఉంటారు కదా, సంస్కృతం ఎవరికి రాదులే, దాని అర్థం ఎట్టబడితే అట్ట మార్చుకోవచ్చు అన్నట్టుగా దాన్ని అటు ఇటుగా మార్చి రాస్తుంటారు. కొన్ని కుయుక్తులు ప్రదర్శిస్తుంటారు ఆ మాటను మాఫీ చేయటానికి. ఏది? రాముడికి భార్యలు ఉన్నారనే మాటని భార్యలు అన్న స్థానంలో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత చూడు, సీత ఒక సందర్భంలో ఏమంటుందో నేను మీకు చూపిస్తా చూడండి. వాల్మీకి రామాయణం సుందరకాండ 28వ సర్గ 14వ శ్లోకం. ఇక్కడ వచ్చేసి, నీవు నీ తండ్రి ఆజ్ఞను నియమపూర్వకముగా పాలించి సత్యవ్రతమును ఆచరించి వనము నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళిన వాడవై కృతార్థుడవై ఎట్టి భయములు లేక విశాలములైన నేత్రములు గల స్త్రీలతో, విశాలములైన నేత్రములు గల స్త్రీలతో క్రీడించగలవని అనుకొనుచున్నాను. ఏమంటుంది సీత? ఒక వ్యక్తి గురించి భార్య తెలిసినంతగా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. నువ్వు అనేక మంది, అంటే విశాలమైన నేత్రములు గల, అంటే అందమైనటువంటి స్త్రీలతోటి కలిసి నువ్వు బాగా క్రీడించుకుంటావులే. నువ్వు ఒకవేళ నేను ఏదన్నా అయిపోతే నీకేం పర్వాలేదు, నువ్వు ఇలా చేయగలవు నువ్వు అని చెప్పేసి చెబుతాం. అంటే ఇతర స్త్రీలతోటి నువ్వు క్రీడించగలవు, కొన్ని అనువాదాల్లో రమించగలవు అనేటువంటి మాట కూడా ఉంటుంది. ఇట్లా సీతే డిక్లేర్ చేస్తుంది రాముడికి ఇతర స్త్రీలతోటి సంబంధాలు ఉన్నట్టుగా. ఈ మాట వల్ల మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? సీత చెప్తుంది. సో అదనమాట విషయం. రాముడికి అనేక మంది భార్యలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనపడదు. అంతేకాకుండా ఈ రాముడి యొక్క రాజ్యంలో వేశ్యల ప్రస్తావన చాలా చోట్ల ఉంటుంది. మరి ఎందుకు అట్లాగా ఉందో నాకు అర్థం కావట్లేదు. కానీ వేశ్యల ప్రస్తావన రామరాజ్యంలో వేశ్యలు, అంటే వేశ్య వృత్తిని, వ్యభిచారాన్ని ఎక్కువగా ప్రోత్సహించినట్టుగా మనకి శ్లోకాల ద్వారా అర్థం అవుతాం. చూపిస్తాను చూడండి. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 36వ సర్గ 3వ శ్లోకంలో, సంగీతాది ధ్వనులు చేయు వేశ్యలు, గొప్ప ధనము గల వర్తకులు సైన్యమునందంతటను వ్యాపించి దానిని శోభింపజేయుదురుగాక. ఈ మాట ఎక్కడంటే ఏ సందర్భంలో అంటే రాముడు అడవులకు పోయేటప్పుడు దశరథుడు చెబుతున్నాడు తన మంత్రితోటి. ఏమని?
రాముడు ఎన్నికడితే మంచి మంది మార్బలాన్ని పంపించండి, రాముడిని అడవికి పంపించేటప్పుడు ఆయన ఒక్కడే పంపొద్దు, వాళ్ళతో పాటు వేశ్యలను కూడా పంపండి అని చెప్పి చెబుతా ఉన్నాడు. మరి వేశ్యలను ఎందుకు పంపమంటున్నాడు? వేశ్యలతో ఏం పని రాముడికి అనేది మనం ఇప్పుడు చూడాలి. నా తండ్రి రాజధాని అయిన అయోధ్యలోని ముంగిళ్ళు అందముగా ఏర్పడి ఉండును, విశాలమైన మార్గములు చక్కగా విభజింపబడి ఉండును, ఎనియో ధనికుల మేడలు, రాజులు నివసించు ప్రసాదములు దీనిని అలంకరించుచు ఇది శ్రేష్టమై వేశ్యలతో ప్రకాశించుచుండును అని. రాజ్యం ఎలా ఉంటుందంట? రాముడి యొక్క రాజ్యం వేశ్యలతోటి ప్రకాశిస్తూ ఉంటుందంట. వేశ్యల ప్రస్థానం అనేక చోట్ల ఉంది. ఇది వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 51వ సర్గ 21వ శ్లోకంలో ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే మనం రాముడు ఏ విధంగా చూసినా ఏకపత్ని వ్రతుడు అవ్వటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆయనకి సీతకు మాత్రమే కాకుండా అనేక మంది భార్యలు ఉన్నారు. కాబట్టి సీతని నిర్దాక్షిణంగా వెనక ముందు చూడకుండా, అంటే అగ్ని క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి కూడా తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెట్టి వచ్చేసాడు. ఎవరిని? భార్యని. అంటే ఇంకా అనేక మంది భార్యలు ఉన్నారు కాబట్టి రాముడికి. ఈ రాముడు ఏకపత్ని వ్రతుడు కాదు, ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారని చెప్పేసి మనకి క్లారిటీ అనేది వచ్చింది. కరుణాకర్ గారు చెప్పినటువంటి మాట తప్పు. సో ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పిన మాట ప్రకారం మనం ఏం చేయాలి? రాముడి గురించి చెబుతూ చర్చిలో చూసారా, ఇక రాముడు అనేక మంది భార్యలను చేసుకున్నాడు, మీరు కూడా చేసుకోండి అని చెప్పాలి వాళ్ళతో. అంతేనా? రాముడు రాజ్యంలో వేశ్యలు ఉన్నారు, అనేక మంది వేశ్య వృత్తిని ప్రోత్సహించాడు, లేదా వ్యభిచారం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేది అని చెప్పాలన్నా చర్చిలో కరుణాకర్ గారు? కరెక్ట్ కాదు కదా ఇది. ఇలాంటి విషయాలు చెప్పలేం కదా. రెండవది వచ్చేసి ఈడేమంటున్నాడు, పాయింట్ నెంబర్ 2, రాముడు తండ్రి మాట కోసం, తండ్రి మాటను నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అంటే పితృవాక్య పరిపాలకుడు అనేటటువంటి ఒక లక్షణం కూడా రాముడిలో ఉంది. పితృవాక్య పరిపాలకుడు రాముడు అంట తండ్రి మాటని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేదంట. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిపోయాడు. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉంటాం పాఠ్య పుస్తకాల్లో కూడా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, రామాయణం కనుక చదివితే మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. రాముడు ఇష్ట ప్రకారంగా అడవికి వెళ్ళలేదు. ఆయన ఇష్టపూర్తిగా తండ్రి మాటను గౌరవించి అడవికి వెళ్ళలేదు. ఆయన తండ్రి మాటను గౌరవించకుండానే, అంటే అతనికి ఇష్టం లేకుండానే వెళ్ళిపోయాడు అడవికి. ఏమాత్రం కూడా ఇష్టపడి వెళ్ళలేదు. చూడండి ఒకసారి. ఇది వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 53వ సర్గ 10, 13, 14 శ్లోకాలు మనం చూస్తే, లక్ష్మణ మన తండ్రి నన్ను విడిచివేసినట్లు ఎంత తెలివి తక్కువ వాడైనను ఆడదాని మాట విని తన ఇష్టం ప్రకారం ప్రవర్తించు కుమారుని విడిచిపెట్టునా అంటున్నాడు. లక్ష్మణుడితో ఒకనొక సందర్భంలో రాముడు ఏం చెబుతున్నాడంటే, లక్ష్మణ మన తండ్రి ఇంత తెలివి తక్కువడేంటి అని అంటున్నాడు. కొన్ని అనువాదాల్లోనైతే ఇంత మూర్ఖుడు ఏంటి అనేటువంటి మాట ఉంటుంది. మూర్ఖుడు అనే మాట వాడారు ఇక్కడ. బాబు వీళ్ళు చాలా మర్యాదగా ఆ పదాన్ని గౌరవంగా రాశారు ఇక్కడ. మన తండ్రి ఏంటి ఇంత తెలివి తక్కువైనటువంటి వాడు, ఒక్క ఆడదాని మాటలని నన్ను అడిగి పంపుతాడా మన తండ్రి అని అంటున్నాడు. అంటే ఏంది ఇక్కడ? రాముడు తండ్రిని తెలివి తక్కువడు, మూర్ఖుడు అని చెప్పేసి తిడతానే ఉన్నాడు. అంటే అతను అడవికి రావటం అనేది ఏమాత్రం కూడా ఇష్టం లేదు, బలవంతంగా అయిష్టంగానే, ఇష్టం లేకుండా, అంటే తండ్రి మాటని ఇష్టపూర్తిగా పాటించలేదు అతను 100% ఏదో బలవంతంగా వచ్చినట్టుగా, మనసు చంపుకొని వచ్చినట్టుగా ఉంది తప్ప అక్కడ తండ్రి మాట ప్రకారం వచ్చినట్టుగా మనకి అక్కడ పితృవాక్య పరిపాలకుడుగా రాముడు మనకి అక్కడ కనిపించట్లేదు. అర్ధధర్మములు విడిచి కామమునే అనుసరించేవాడు దశరథ మహారాజు వలె శీఘ్రముగా ఈ విధముగానే ఆపదల్లో చిక్కుకొను. అంటే కామ పీడితుడై ఉండేటటువంటి వాడు ఈ ధర్మాన్ని గురించి ఆలోచించకుండా కేవలం కామంతో నిండిపోయినటువంటి వ్యక్తి ఇదిగో ఈ విధంగానే కష్టాలు పడతాడు అని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళు తన తండ్రిని ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక దద్దమ్మలాగా, ఒక దుర్మార్గుడిలాగా, ఒక కామ పీడితుడిలాగా, ఒక కామ పిశాసిలాగా తన తండ్రిని మరి సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఎవరు? రాముడు. అంటే పితృవాక్య పరిపాలకుడు కాదు రాముడు ఇక్కడ, స్పష్టంగా మనకు అర్థమవుతాం. అంతేకాదు రాముడు అక్కడే కాదు, లక్ష్మణుడు కూడా చాలా భయంకరంగా తిడతాడు. ఎవరిని? దశరథుని, తన తండ్రిని. అలా చంపుతానంటాడు అసలు అక్కడ. చూడండి రిఫరెన్స్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 21వ సర్గ 12వ శ్లోకంలో కనుక మనం చూస్తే, దుష్టుడైన మన తండ్రి కైకేయి ప్రోత్సాహంతో మనకు శత్రువుగా ప్రవర్తించినచో ఎట్టి ప్రేమయు చూపక అతనిని బంధించదను, అవసరమైతే వధించదను అని లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు లక్ష్మణుడు?
మన తండ్రిని అంటే దశరథుడిని నేను చంపేస్తాను, అవసరం అయితే చెప్పిన మాట కానీ వినకపోతే నేను ఖచ్చితంగా అతను చంపేస్తాను, బంధిస్తాను, వధిస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంటే తండ్రిని చంపేస్తాను అంటున్నాడు ఎవరు? లక్ష్మణుడు. అక్కడ చూస్తే రాముడేమో ఒట్టి అమాయకుడు, లేదా ఒక దద్దమ్మ, ఒక అన్యాయంగా ప్రవర్తించేవాడు, ఒక కామ పీడితుడు, ఒక ఆడదానికి లొంగిపోయేవాడు, ఇట్లాంటి మాటలన్నిటితోటి దూషిస్తూ ఉన్నాడు రాముడు. లక్ష్మణుడు అయితే ఏకంగా చంపేద్దాం తండ్రిని అని అంటున్నాడు. ఎక్కడైతే వీళ్ళు తండ్రి మాటని గౌరవించింది, తండ్రిని గౌరవించింది ఎక్కడ? వీళ్ళిద్దరూ రామాయణంలో కదా ఇవన్నీ కూడా. అదనమాట. సో పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి వాడు రాముడు కాదు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయనలో మొత్తం 21 సుగుణాలు ఉన్నాయి అని చెప్పి రామాయణం చెప్తుంది. తర్వాత రాముళ్ళు అసూయ కూడా ఉంది. ఆయన అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు అడవిలో ఉన్నప్పుడు భరతుడి మీద. తన తమ్ముడైనటువంటి భరతుడి పట్ల అసూయతోటి మాట్లాడుతున్నట్టు కొన్ని మాటలు కూడా నేను చూపిస్తా చూడండి. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 53వ సర్గ 11-12 శ్లోకాలు మనం చూస్తే, కైకేయి కుమారుడైన భరతుడు ఒక్కడే భార్య సహితుడై మహారాజు వలె ఐశ్వర్య సమృద్ధిమైన కోసల దేశమును సుఖముగా అనుభవింపగలడు. రాజు వయస్సు చేత మరణించినను నేను అరణ్యములో ఉన్నాను, అందుచే ఆ భరతుడు రాజ్యం మొత్తానికి కూడా ప్రధానుడైన రాజు కాగలడు. అంటే రాముడు అడవికి వచ్చాడే కానీ తన మనసంతా కూడా ఎక్కడుంది? రాజ్యం మీదే ఉంది. రాజ్యకాంక్ష. నేను రాజ్యాన్ని నేను రాజు అవ్వాల్సిన కొద్దిగా మిస్ అయింది. జస్ట్ నేనే ఇక్కడ అడవులు గుట్లమ్మిడి తిరుగుతూ ఉన్నాం. మరి అక్కడ చూస్తేనేమో భరతుడు కమ్మగా మంచి మంచి మేడల్లో మిద్దెల్లో రాజ్యపాలన చేస్తూ భార్యతోటి చక్కగా సర్వ సుఖాలు అనుభవిస్తూ బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ మనం మాత్రం ఈ అడవిలో చెట్లమిడి గుట్లమిడి పడి తిరుగుతున్నాము లక్ష్మణ అని చెప్పేసి రాముడు చెబుతున్నాడు లక్ష్మణుడితో. అంటే దానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అడవులకు రావటం. అంటే తండ్రి మాటను గౌరవించి వచ్చాడని అనుకోవడానికి లేదట. ఖచ్చితంగా అడుగడుగున ఈర్ష్య పడతా ఉన్నాడు. తన తమ్ముడు భరతుడి మీద ఈర్ష్య పడుతున్నాడు, అసూయ పడుతున్నాడు. అది విషయం. అయితే ఈ రామాయణంలో కైకేయిని పెద్ద విలన్గా చూపిస్తూ ఉంటారు. అసలు అది జరిగింది ఏందనేది ఎవరో చెప్పరు ముందు. ఎప్పుడైనా మీరు గమనించండి, రామాయణం విషయానికి వస్తే ఈ కైకేయి అన్యాయంగా రాముణ్ణి అడవికి పంపించిందనే మాట చెబుతుంటారు, తిడతా ఉంటారు. కానీ పాపం దాని వెనకమాల ఉన్నటువంటి చరిత్ర ఏందనేది చాలా మందికి తెలియదు. అసలు ఈ స్టోరీ మొత్తానికి పెద్ద విలన్ ఎవరన్నా ఉన్నారు అంటే అతను ఎవరో కాదు, దశరథుడు అనమాట, రాముడు తండ్రి. ఇతను ఒక పెద్ద విలను ఈ స్టోరీ మొత్తం మీద. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒకసారి చూడండి, నేను మీకు చూపిస్తాను. రాముడు స్వయంగా చెబుతున్నటువంటి మాట. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 107వ సర్గ 3, 4, 5, 6 శ్లోకాలు కనుక మీరు చూస్తే భరతుడితోటి చెబుతున్నాడు. ఎవరు? రాముడు. మన తండ్రి పూర్వము నీ తల్లిని వివాహమాడు సమయమునందు అత్యుత్తమమైన ఈ రాజ్యమును ఆమె కుమారునికి ఇచ్చేదనని నీ మాతామహుని ముందు ప్రతిజ్ఞ చేసను. ఎప్పుడు చేశారు ఈ ప్రతిజ్ఞ? రాముని అడవులకు పంపబోయే ముందు జరిగినటువంటి స్టోరీ కాదు ఇది. దశరథుడు ఈ కైకేయిని పెళ్లి చేసుకునేటప్పుడే మాటిస్తాడంట, నీ కొడుకుని నేను రాజ్యానికి రాజుని చేస్తాను, నీ కొడుకుని తప్ప మరొకరిని చేయను అని చెప్పేసి ఇక్కడ మాట ఇచ్చాడు. తర్వాత చూడండి కింద, దేవాసుల సంగ్రామం జరిగినప్పుడు నీ తల్లి చేసిన సేవకు చాలా సంతోషించి సమర్థుడైన దశరథ మహారాజు ఆమెకు వరమును కూడా ఇచ్చాడు. ఏంటి ఆ వరం? ఓ నరశ్రేష్ఠుడా, పిదప కీర్తి గలది ఉత్తమ స్త్రీ జాతి చెందినది అయిన నీ తల్లి దశరథ మహారాజుచే ఒట్టు పెట్టించుకొని నీకు రాజ్యము నాకు అరణ్యవాసము అను 2 వరములను కోరెను. ఆమె అట్లు కోరగా రాజు ఆ వరములను ఆమెకు ఇచ్చను. అర్థమైందా? అంటే ఇదంతా దీని వెనకమాల ఉన్నటువంటి స్టోరీ ఏందనంటే, ఇది ప్రారంభం ఎక్కడ దీనికి అంటే, కైకేయి కొడుకుని అంటే భరతుడిని రాజుగా చేస్తాను అని చెప్పేసి పెళ్లి చేసుకునేటప్పుడే, ఎవరిని? కైకేయిని పెళ్లి చేసుకునేటప్పుడే దశరథుడు మాట ఇస్తాడనమాట. మరి ఆ మాట ప్రకారం చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భరతుడిని పక్కన పడేసి రాముని రాజుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. మరి ఆవిడ ఎలా ఒప్పుకుంటుంది? ఆవిడ తప్పేమన్నా ఉందా దీంట్లో? ఎవరిది? కైకేయి తప్పేమన్నా ఉందా దీంట్లో? తప్పంతా ఎవరిది? దశరథుడిది. సో ఈ విషయం తెలిసినా కూడా పాపం రాముడు రాజు అవ్వాలని కుతూహల పడటం, భరతుడు లేని సమయంలో భరతుడు వచ్చేలోపు అదరాబదరా ఇతను రాజుని చేసేయాలని చెప్పి దశరథుడు రాముణ్ణి రాజుని చేయటానికి అన్ని ప్రయత్నాలు చేయటం. మరి ఇవన్నీ చూసిన తర్వాత కైకేయి అడగటంలో తప్పే ఉంది. ఏమని? నా కొడుకు నువ్వు రాజుగా చేస్తా అన్నావు కదా, అప్పుడు
మరి ఇప్పుడు నా కొడుకుని రాజుగా చేయకుండా రాముని రాజుగా చేస్తే అది ఎట్లా కుదిరిద్ది? నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పినట్టు అయింది కదా. నువ్వెందుకు మాట తప్పుతున్నావు, నువ్వెందుకు ఇలాంటి తప్పుడు పని చేస్తున్నావు అని చెప్పేసి కైకేయి కోపం వచ్చి ఆ పని చేసింది అనమాట. ఏమని, రాముడిని అడవులకు పంపించేసి నా కొడుకుని రాజుగా చేయి, నువ్వు అప్పుడు నాకు మాట ఇచ్చావు అని చెప్పేసి పట్టుబట్టుకొని కూర్చున్నాను. సో ఈ స్టోరీ చెప్పరు మీకు ఎవరు కూడా. నువ్వు లవకుశులు సినిమా చూడు, సీతారామ కళ్యాణం చూడు, లేకపోతే రామాయణం మీద వచ్చినటువంటి సీరియల్స్ చూడండి టీవీల్లో. ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆదివారం రోజు ఉదయాన్నే వచ్చేది, ప్రతి ఆదివారం లేదా డైలీనే వచ్చేది, నాకు సరిగ్గా గుర్తులేదు, హిందీలో వచ్చేది రామాయణం. ప్రజల్లో బాగా జొప్పించారు ఈ రైటర్లు అందరూ కలిసి. వాళ్ళకు అనుకూలంగా ఈ పదాలని స్టోరీని మలుచుకొని, ఏది రామాయణాన్ని మలుచుకొని రాముడిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిలాగా చిత్రీకరించి, దశరథుడిని ఒక మంచి గొప్ప వ్యక్తిలాగా చిత్రీకరించి, కైకేయిని విలన్గా చేసి ఈ సినిమాలు తీయటం, సీరియళ్ళు తీయటం చేశారనమాట. ఈ విధంగా ప్రజల్లో ఇంజెక్ట్ చేశారు, బాగా జొప్పించారు. కైకేయి పెద్ద దుర్మార్గురాలు, కైకేయి పెద్ద విలనం, ఆవిడ ఎలా చేసింది అలా చేసింది అని చెప్పేసి అనుకుంటారు. కానీ దీని వెనకమాలటువంటి స్టోరీ ఎవరికి తెలియదు. కైకేయి వాస్తవానికి కైకేయిని పెళ్లి చేసుకునేటప్పుడే దశరథుడు మాట ఇస్తాడు, నీ కొడుకు నేను రాజుగా చేస్తాను. ఇక్కడ మాట తప్పాడు. ఇప్పుడు ఈ నిందంతా ఎవరి మీద పడింది? కైకేయి మీద పడిపోయింది. మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చారు, ఆ రోజు ఒప్పుకున్నాడు, అంతా చేయండి. మరి కైకేయి కొడుకుని రాజు చేయకుండా రాముడిని రాజుగా చేస్తే ఎట్లాగా? నువ్వు ముందు ప్రమాణం చేసి మాట తప్పడం కరెక్ట్ కాదు కదా. దీన్ని తిప్పించి మళ్ళించి దీనికి నానా రకాలుగా మలుపులు తిప్పి కైకేయిని పెద్ద విలన చేసి చూపించారు ఈ రామాయణంలో. అది మీకు ఎక్కడైనా కానీ ఈ స్టోరీ ఉంటుందా? మీకు గమనించండి, కావాలంటే ఈ స్టోరీ ఎవరు చెప్పరు మీకు, ఎక్కడా కూడా సీరియల్స్లో వాటిలో ఇది కనపడదు. ఎందుకంటే కైకేయిని విలన్గా చిత్రీకరించాలి, రాముని గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా చూపించాలి. అది వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఉన్నది ఉన్నట్టు పొరపాటును కూడా చెప్పాలి. ఇట్లాగా రాముడు పితృవాక్య పరిపాలకుడు కాదు అనేటువంటి విషయం కూడా మనకి క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ఏంటిది, ఏకపత్ని వ్రతుడు కాదు రాముడు. రెండవది పితృవాక్య పరిపాలకుడు కూడా కాదు. మూడవది వచ్చేసి ఏమన్నాడు కరుణాకర్ గారు? సత్యవాక్య పరిపాలకుడు. సత్యవాక్య పరిపాలకుడు అంటే ఇతను అన్ని నిజాలే మాట్లాడతాడు, అబద్ధాలు అసలు చెప్పడం. సత్యవాక్యాలే బలుకుతుంటాడు ఎవరు? రాముడు. సత్యాన్నే బలుకుతాడు, అబద్ధాలు చెప్పడం అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. చూద్దాం అది కూడా. రామాయణం, వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 40వ సర్గ 46 నుంచి 47 శ్లోకాలు కనుక మనం చూస్తే, ఆగుము ఆగుము అని రాజు అరుచుండగా నడుపుము నడుపుము అని రాముడు అనుచుండెను. అప్పుడు సుమంత్రుని మనస్సు 2 చక్రముల మధ్య పడినట్లు సంకటములో పడిను. ఈ సందర్భం ఎక్కడదంటే, రాముడిని అడవుల దగ్గర వదిలిపెట్టడానికి సుమంత్రుడు అంటే మంత్రి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దశరథుడు అరుస్తూ ఉంటాడు, ఆగు ఆగు, రథాన్ని ఆపు ఆపు అని. అదనమాట. తర్వాత ఇక్కడ రాముడు ఏం చెబుతున్నాడంటే సుమంత్రుడితోటి, రథమును ఎందుకు ఆపలేదు అని రాజు నిన్ను తర్వాత నిందించినను నాకు వినపడలేదు అని చెప్పవచ్చును. వీరి దుఃఖము చాలాసేపు చూచుంట సహింపరానిది అని రాముడు అతనితో చెప్పినాం. ఇక్కడ రాముడిని తీసుకొని వదిలిపెట్టడానికి, అడవిలో వదిలిపెట్టడానికి సుమంత్రుడు రథం మీద స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. అక్కడ రాజు ఉండి ఆపు 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 అని అంటా ఉంటాడు. మరి రాజు మాట మంత్రి వినాలి కదా. వినకుండా ఇతనే రాముడు ఏమంటున్నాడు, ఆపొద్దు, నువ్వు పాని, రథాన్ని బాని అని చెప్పేసి మంత్రితో చెబుతా ఉంటాడు, సుమంత్రుడితో అని చెప్తూ ఏమన్నాడు రాముడు, సరే నువ్వు ఇప్పుడు దాటి వచ్చావు కదా, రాజు ఆపమన్నా సరే ఆపకుండా నువ్వు వచ్చావు కాబట్టి, రథాన్ని తోలుకొని వచ్చావు కాబట్టి, నువ్వు వెళ్ళిన తర్వాత రాజు అడిగితే, నేను రాజును కదా, నువ్వు నా మాట వినవా, నువ్వు ఎందుకు ఆపలేదని నిన్ను అడిగితే నీ మాట నాకు వినపడలేదని చెప్పు అంటే, అబద్ధం చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అబద్ధం చెప్పమంటున్నాడు సుమంత్రుడిని, వాళ్ళ నాన్నతోటి అబద్ధం చెప్పమంటున్నాడు. మరి సత్యవాక్య పరిపాలకుడు ఎక్కడ అబద్ధం చెప్పనట్టుగా అన్ని నిజాలే చెప్పినట్టుగా ఈ కరుణాకర్ గారు లాంటి మతం మొదలు కొంతమంది, మా రాముడు సత్యవాక్య పరిపాలకుడు, అంతా సత్యాన్నే బలిగాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సుమంత్రుడు చెబుతున్నాడు, అబద్ధం చెప్పు నువ్వు మా నాన్నతోటి అని చెబుతున్నాడు, నీ మాట నాకు వినపడలేదని చెప్పు పోయిన తర్వాత అన్నాడు. వాస్తవానికి దశరథుడి మాట సుమంత్రుడికి అలాగే రాముడికి కూడా వినపడింది, కానీ వినపడలేదని అబద్ధం చెప్పు అని రాముడు చెబుతా ఉంటాడు. తర్వాత ఇది శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భం ఇది. చూడండి ఒకసారి. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 18వ సర్గ 3-4 శ్లోకాలు కనుక మనం చూస్తే, లక్ష్మణుడు అను పేరు గల ఇతడు నా తమ్ముడు, మంచి శీలము గలవాడు, చూచు వారికి ఆనందము కలిగించువాడు, శోభ గలవాడు, వివాహము కానివాడు, పరాక్రమవంతుడు. ఈ మాటలు రాముడు శూర్పణఖతో చెబుతున్నాడు.
ఇతడింత వరకు భార్య సౌఖ్యం తెలియనివాడు, భార్య కావాలని కోరిక గలవాడు, చూచుటకు అందమైన యువకుడు, ఇతడు నీ రూపమును తగిన భర్త కాగలడు. ఇక్కడ ఈ విషయాలు మీరు గమనించినట్లయితే రాముడు శూర్పణఖతో చెబుతున్నాడు. శూర్పణఖతోటి నేను పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నేను నీ తగను కానీ నా తమ్ముడు ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు. అంటే ఎవరు? లక్ష్మణుడు. వాడు చాలా మంచివాడు, వాడికి భార్య కావాలంట, వాడికి అంతవరకు ఆడవాళ్ళ వాసనే తెలియదు. సో మా వాడికి పెళ్లి కాలేదు, ఇంకా నువ్వు వెళ్ళి వాడి దగ్గరకు పో, వాడు పెళ్లి చేస్తాడు నీకు, వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి లక్ష్మణుడి దగ్గర శూర్పణఖ పంపుతాడు అనమాట. ఇక్కడ రాముడు పలికిన మాట ఏంటి? వివాహము కానివాడు లక్ష్మణుడు, వివాహము కానివాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి వాస్తవానికి లక్ష్మణుడికి వివాహం కాలేదా అని కనుక మనం గమనిస్తే చూడండి, సీత చెబుతుంది చూడండి ఈ మాట. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 118వ సర్గ 53వ శ్లోకంలో, మిగుల సౌందర్యవతియగు సాధ్వియగు నా చెల్లెలు ఊర్మిళను మా తండ్రి లక్ష్మణునికి ఇచ్చి స్వయముగా వివాహం జరిపించను. ఊర్మిళ నా చెల్లెలు, నా చెల్లెలైనటువంటి ఊర్మిళని నా తండ్రి ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే రాముడి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణుడికి పెళ్ళి అయింది ఆల్రెడీ ముందే. పెళ్ళైనటువంటి వాడిని పట్టుకొని మనకి రాముడు ఏమని చెబుతున్నాడు? వివాహము కానివాడు, పైగా భార్య కావాలని కోరిక కలవాడు అని చెప్పేసి అబద్ధం. పెళ్లి కాలేదని చెబుతున్నాడు లక్ష్మణుడు. చాలా స్పష్టంగా పెళ్ళి అయింది, అతని భార్య పేరు ఊర్మిళ, నా చెల్లెలు అని చెప్పి సీత చెబుతా ఉంటే, మరి ఇక్కడ రాముడు ఏం చేశాడు? నా తమ్ముడు పెళ్లి కాలేదని చెప్పి అబద్ధం చెబుతున్నాడు. ఇక్కడ అబద్ధం, శూర్పణఖతోటి పెద్ద అబద్ధం చెప్పాడు. ఇక్కడ సత్యవాక్య పరిపాలకుడు రాముడు అని చెప్పేసి ఏదైతే కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్నాడు ఈ కరుణాకర్ గాడు, ఆన్లైన్ బెగ్గర్ గాడు. మరి రామాయణంలో అలా లేదే, రాముడు అబద్ధాలు చెప్తున్నాడే, అడుగడుగున చాలా దారుణంగా అబద్ధాలు చెబుతున్నాడు. తన తమ్ముడు అయినటువంటి లక్ష్మణుడికి పెళ్లి అయినా సరే పెళ్లి కాలేదని అబద్ధాలు చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అరే అబద్ధాలు చెప్పి ఐందవ సహోదరుల్ని మోసం చేసి గ్రంథాల్లో ఉన్నట్టు చెప్పకుండా ఎంత దారుణంగా మాయ చేసి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారా మీరు మతోన్మాదుల? ఉన్నది ఉన్నట్టు చెప్పండిరా. రాముడు ఏకపత్ని వ్రతుడు కాదు, ఆయన అనేక మంది భార్యలు ఉన్నారు, రిఫరెన్స్ చూపించా. తర్వాత ఆయన పితృవాక్య పరిపాలకుడు కాదు, తండ్రి మాటను గౌరవించి ఆయన అడవులకి వెళ్ళా, గౌరవించకుండా పోయాడు. అర్థమైందా? ఆడ పోయిన తర్వాత నా తిట్లు తిట్టాడు తండ్రిని. లక్ష్మణుని అయితే ఏకంగా చంపేద్దామని చెప్పేసి ఆయన మాట కూడా అన్నాడు. ఏంటి తర్వాత చాలా అసూయపరుడు రాముడు. ఎక్కడ? తన తమ్ముడైనటువంటి భరతుడు చక్కగా సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు, మేడల్లో మిద్దెల్లో ఉన్నాడు, నేను మాత్రం అడవుల్లో చెట్లు గొట్లో తిరుగుతున్నాను, ఆడి పని ఏం బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి రోజు ఈర్చి పడతా ఉంటాడు తమ్ముడు మీద. ఎక్కడ పితృవాక్య పరిపాలకుడు అయింది రాముడు? ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేయట్లేదు కదా ఈ రెఫరెన్స్లన్నీ కూడా, ఈ శ్లోకాలన్నీ కూడా. తర్వాత చూస్తే రాముడు సత్యవాక్య పరిపాలకుడు, అంటే అబద్ధం ఎక్కడా చెప్పలేదు, అంతా నిజాలే చెప్పాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని అబద్ధాలు చెప్పినట్టు కనపడుతున్నాడు. తన తమ్ముడు లక్ష్మణుడు పెళ్లి అయితే నేను పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాడు, సుమంతుడితో తన తండ్రితో అబద్ధం చెప్పమని చెప్పాడు. ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నటువంటి వాడు ఎక్కడ సత్యాన్ని పలికింది, ఎక్కడ పరిపాలన చేసింది, ఎక్కడ? ఆన్లైన్ దగ్గరగా సిగ్గు శరం ఏమాత్రం లేదురా నీకు. పొద్దున్న లేచిన కాడ జనాల దగ్గర ఏ విధంగా కోట్ల రూపాయలు కొల్లగొడదామా, వాళ్ళ డబ్బు దోచుకుందామా, ఇదే పని. పొద్దున్న లేచిన కాడ నుంచి నీ ఆలోచన అంతా ఇదే విషయం. తర్వాత సీత గురించి మాట్లాడాల్సి వస్తే ఎంత దారుణంగా సీతని రాముడు అడవులకు పంపించాడు. రాముడు చేసినటువంటి ఇంకొక ఘోరమైనటువంటి నీచమైనటువంటి పని ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఇంకా చాలా వివరంగా చెప్పాలి నేను. ఆ తర్వాత అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి కొన్ని పనికిమాలిన మాటలు ఉన్నాయి.